ఈ వీడియోలో ఫుల్ స్క్వేర్ నేర్చుకుందాం. హలో, వెల్కమ్ టు మై క్రోచెట్ వరల్డ్ ఊల్ హౌస్ బై ఉషా. పార్ట్ 1లో రౌండ్ 1 కంప్లీట్ చేసాం. ఇప్పుడు పార్ట్ 2లో సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. సెకండ్ రౌండ్ స్టార్ట్ విత్ 3 చైన్స్. 3 చైన్స్ని 1 డీసీగా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ 2 డీసీస్ వేయాలి. ఇప్పుడు ఒక సైడ్కి మనం 3 డీసీస్ వేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ కార్నర్ కోసం 1లో ఉన్న 2 చైన్ గ్యాప్స్ నుండి 2 డీసీస్, 2 చైన్స్, 2 డీసీ. ఇది మన ఫస్ట్ కార్నర్. ఇప్పుడు సెకండ్ సైడ్ వేసుకుందాం. ఫస్ట్ రౌండ్లో వేసుకున్న 3 డీసీస్ పైనే మళ్ళీ మనం సింగిల్ డీసీస్ వేస్తాం. అంటే ఈచ్ డీసీ పైన మళ్ళీ డీసీ వేస్తాం అన్నమాట. కార్నర్లో 2 డీసీస్, 2 చైన్స్, 2 డీసీ. ఇలా ప్రతి కార్నర్ ప్రతి సైడ్ వేసుకుంటాం. ఇలా మన 4 కార్నర్స్ 4 సైడ్ డీసీస్ పైనే సెకండ్ రౌండ్లో కూడా డీసీస్ వేస్తాం. 2 చైన్ గ్యాప్ ఉంది కదా, ఆ 2 చైన్ గ్యాప్ నుండి 2 డీసీస్, 2 చైన్స్, 2 డీసీస్. 4th సైడ్ కూడా కంప్లీట్ అయ్యాక మనం స్లిప్ స్టిచ్ వేసుకొని మన సెకండ్ రోని కంప్లీట్ చేసుకుంటాం. ఇప్పుడు స్క్వేర్ చాలా క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు ఈ స్క్వేర్ని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేయడం కోసం మనం రౌండ్ 3 స్టార్ట్ చేద్దాం. రౌండ్ 3 స్టార్ట్ విత్ 3 చైన్స్. 3 చైన్స్ని మనం ఒక డీసీగా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు సెకండ్ రౌండ్లో ఒక సైడ్ చూసుకుంటే మనం కార్నర్తో సహా 7 డీసీస్ ఉంటాయి. సో ఇప్పుడు థర్డ్ రౌండ్లో ఒక సైడ్ 7 డీసీస్ వేయాలి. ఒక సైడ్ 7 డీసీస్ వేసి కార్నర్లో 2 డీసీస్, 2 చైన్స్, 2 డీసీస్ వేయాలి. అంటే ఒక సైడ్కి 7 డీసీస్ వస్తాయి. కార్నర్లో 2 డీసీస్, 2 చైన్స్, 2 డీసీ. ఇలా 4 సైడ్స్ కంప్లీట్ చేసి ఫైనల్గా స్లిప్ స్టిచ్తో మన థర్డ్ రౌండ్ కూడా ఫినిష్ చేస్తాం. ఇలా గ్యాప్స్ లేని స్క్వేర్ని సాలిడ్ స్క్వేర్ అని మనం పిలుస్తాం. ఈ స్క్వేర్ని ఇంకొంచెం పెద్దది చేయడానికి రౌండ్ 4, రౌండ్ 5, రౌండ్ 6 అలా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ క్లిప్స్కి నేను యూస్ చేసిన పఫ్ స్టిచ్ నెక్స్ట్ వీడియోలో మీకు నేను నేర్పించబోతున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.